జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నారి మృతి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన సెల్ ఫోన్తో ఆడుకుంటోంది అన్న కారణంతో తల్లి మోనాలిసా కన్న కూతురు షారోనా మేరీని బాల్కనీ నుంచి కిందకు తోసేసి దారుణంగా హత్య చేసింది. హత్యకు ముందు రోజే భర్త డేవిడ్తో మోనాలిసా గొడవపడింది. రాత్రంతా ఇంట్లో గొడవ చేస్తూ ఎవరిని నిద్రపోనివ్వలేదు. ఉదయం భర్త నిద్రపోతుండగా చిన్నారి షారోనా తల్లి ఫోన్ తీసుకొని ఆడుకోవడం మొదలుపెట్టింది. ఇది చూసి ఆగ్రహంతో ఊగిపోయిన మోనాలిసా నా ఫోన్తోనే ఆడతావా అంటూ కేకలు వేస్తూ పాపను బెడ్రూమ్ నుంచి బాల్కనీలోకి లాక్కెళ్ళింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చాలా దారుణం. వాళ్ళు ఇట్లా అంటే భార్యాభర్తల మధ్య గొడవ చివరికి ఒక పాప ప్రాణం తీసింది. సో ఓవరాల్గా ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా ఎటువంటి సమాచారం తెలుస్తుంది ఈ ఈ విషయంలో, ఈ విధంతంలో? రాజేష్, పిల్లలకి ఫోన్లు కొనించడం లేదు అని తల్లిదండ్రులు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు చాలానే చూసాము. కానీ ఇక్కడ మాత్రము పాప తన ఫోన్ని ఆడుతుంది అని చెప్పేసి తల్లి మోనాలిసా ఇదే రూమ్లో ఉంటున్నటువంటి పాపని బెడ్రూమ్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నెట్టేసింది. వెంటనే కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అంటే థర్డ్ ఫ్లోర్ నుంచి కింద ఉన్నటువంటి స్టెప్స్ మీద పడి అక్కడికక్కడే చిన్నారి మృతి చెందింది. అయితే ఇదంతా కూడా మనం చెప్తున్నటువంటి వెర్షన్ కాదు. తండ్రి షరోనా తండ్రి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. 14వ తారీఖు రాత్రి సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత మోనాలిసా తెల్లవారుజామున 7 గంటల వరకు కూడా ఇంట్లో గొడవ చేస్తూనే ఉంది. మేము బెడ్రూమ్స్లోకి వెళ్ళి ఆ టైంలో పడుకున్నాము. పడుకున్నటువంటి టైంలో మోనాలిసా ఫోన్ని షరోనా తీసి ఆడుతున్నటువంటి టైంలో పాపని నా ఫోన్ ఎందుకు వాడుతున్నావు అని చెప్పేసి ఫోన్ గుంజుకొని ఆ పాపని ఇక్కడి నుంచే అంటే ఈ రూమ్లో నుంచే బయటికి లాక్కొని వచ్చి బాల్కనీకి అదేవిధంగా తమ ఇంటికి ఉన్నటువంటి డోర్కి కొంత మేరకే గ్యాప్ ఉంది, ఇక్కడికి తీసుకొచ్చి వెంటనే కూడా పాపని నెట్టేసి చంపేసింది అని చెప్పేసి మోనాలిసా భర్త డేవిడ్ పోలీస్ కంప్లైంట్లో ఇచ్చాడు. కానీ మరోవైపు గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతూనే ఉన్నాయి అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మోనాలిసా ఫ్యామిలీ మాత్రము మోనాలిసాకి మెంటల్ కండిషన్ బాగోలేదు, ఆ టైంలోనే ఇదంతా కూడా జరిగింది, తనకి కూతురు మీద ఎలాంటి కోపం కూడా లేదు అని చెప్పేసి ఆ మోనాలిసా ఫ్యామిలీ తరపునటువంటి వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో మాత్రము మోనాలిసా భర్త నా భార్యనే చంపేసింది అని చెప్పేసి ఫిర్యాదు చేశాడు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సుజాత.